యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. ఎప్పుడైతే మనము జీవించగలుగుతామో, దేవుని యొక్క కార్యాన్ని ఎప్పుడైతే మనం చూడగలుగుతామో, దేవుడు ఏం చేస్తారంటే ఆత్మ స్వభావము కలిగిన వారిని ఆశీర్వదిస్తూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, ఈ వ్యక్తి వచ్చి అంటున్నాడయ్యా, నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలి? ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. రెండిటిని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 2 ఆలోచన చేయాలి. నిత్య జీవానికి వారసులు కావాలంటే 2 చిక్కులు ఇక్కడ ఉన్నాయి. ఇతనికి ఆలోచన పుట్టడం మంచిదే, ఇతనికి ఆలోచన పుట్టడము చాలా మంచిదే. కానీ ఈ ఆలోచన పుట్టడం మంచిదే, కానీ ఈ ఆలోచనలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్? ఆ వ్యక్తి వచ్చి, అయ్యా, నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అందుకు 19వ వచనం, అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. గమనించే మాట ఏమిటంటే, ఈ వాక్య గ్రంథములో వ్రాయబడినట్లుగా యేసు ప్రభువారు అంటున్నారు. ఏమంటున్నారంటే, ఆయన ఏమంటున్నారనంటే, సత్పురుషుడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడన్నాడు. 20వ వచనంలో చూస్తే, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అతనితో చెప్పెను. అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచూనే ఉన్నానని. గమనించే మాట ఏమిటంటే, యేసు ప్రభువారు అన్నారు. ఈ వచనములో చూస్తే యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, నీవు నిత్య జీవానికి వారసుడు కావాలంటే, నిత్య జీవానికి వారసుడు కావాలంటే నీవు వ్యభిచరించవద్దు, నీవు నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అందుకు అతడు బాల్యము నుండే వీటన్నిటిని నేను అనుసరిస్తూనే ఉన్నానన్నాడు. ఎంత అద్భుతము! ఈ వ్యక్తి వ్యభిచరించలేదు, ఈ వ్యక్తి నరహత్య చేయలేదు, ఈ వ్యక్తి దొంగలించలేదు, ఈ వ్యక్తి అబద్ధ సాక్ష్యం పలకలేదు, ఈ వ్యక్తి తల్లిదండ్రులను సన్మానించాడు. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా అద్భుతంగా ఉంది. ప్రభునందు దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఈ వ్యక్తి యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో, నీవు నిత్య జీవానికి వారసుడు కావాలంటే నువ్వేం చేయొద్దు? వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనము చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుమని అన్నాడు. అనగానే ఈ వ్యక్తి అంటున్నాడు, నేను బాల్యము నుండే ఇవన్నీ చేయుచున్నాను. నీవు ఎవరి ఎదుట నిత్య జీవము కావాలని కోరుకున్నావో, ఆ మార్గాన్ని ఎలా సంపాదించుకోవాలని అడిగావో, అడిగిన వాని ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. బోధకుడా, నాకు నిత్య జీవము కావాలని అడిగాడు. ఆయన చెప్పిన వాటికి అన్నిట్లో పాస్ అయిపోయాడు అనుకున్నాడు. ఇవన్నీ చేస్తూనే ఉన్నానన్నాడు.
ఇవన్నీ చేస్తూనే ఉన్నానన్నాడు. నేను ఏ రోజు వ్యభిచరించలేదు, నేను ఏ రోజు నరహత్య చేయలేదు, ఏ రోజు నేను అబద్ధ సాక్ష్యం పలకలేదు, ఏ రోజు నేను దొంగతనం చేయలేదు. నా తల్లిదండ్రులను చాలా గౌరవించా. అయితే ప్రభువన్నారు, సరే ఇవన్నిటిని నువ్వు చేస్తున్నావు కదా, ఇవన్నిటిని కలిగి ఉన్నావు కదా. అప్పుడు యేసు ప్రభువారు అంటారు, దేవుని పిల్లలారా, యేసు చూడండి 22 వచనం, యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువగా ఉన్నది అన్నాడు. యేసు ప్రభువారు ఏమన్నారంటే, రైట్, నువ్వు ఇవన్నిట్లో పాస్ అయ్యావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నిత్య జీవానికి వెళ్ళాలంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఒకటి కొదువుగా ఉన్నది. రైట్, నువ్వు అడిగావు, నువ్వు చక్కగా నువ్వు చెప్పావు, అవన్నీ చెప్పావు, బాల్యము నుండి చేస్తున్నాను అన్నావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి ఆ కొదువ? గమనించే మాట ఏమిటంటే, నీకు కొదువగా ఉన్నదని చెప్పాడు. అయితే నీకు కలిగి ఉన్నదంతయు అమ్మి బీదలైన వారికి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఆయన ఏమన్నారంటే ఇదిగో నీ యొక్క ఆస్తిని, సరే నీకు అన్ని కలిగి ఉన్నావు, ఒకటి తక్కువగా ఉంది, నీకు కలిగి ఉన్నదంతా అమ్మి ఎవరికి ఇవ్వాలి? బీదలకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? గట్టిగా చెప్పాలి, బీదలకి ఇవ్వాలి. ఆ బీదలలో పేదవారిలో 2 ఉన్నారు. ఆ పేదవారిలో దేవుని యొక్క శిష్యులు కూడా పేదవాళ్ళే, దేవుని యొక్క శిష్యులు కూడా, సేవకులు కూడా పేదవాళ్ళే. అయితే దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, నీ ఆస్తి నమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునన్నారు. పరలోకంలో నీకేం కలుగుతుంది? ధనం కలుగుతుంది. కానీ ఈ లోకములో ధనము నీకుంటే అందరు వస్తారు, దరిద్రుడు అయితే ఎవరు రారు. దేవుని పిల్లలారా, ఆయన అన్నారు, నీ ఆస్తి నమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకములో నీకు ధనము కలుగును. అంటే పరలోకములో మనకు ధనం ఉంటుందా? పరలోకములో మనకు ధనం ఉంటుందా? ధనము కూర్చుకోగలుగుతామా? నిజమా? దేవుని పిల్లలారా, ఒకవేళ ఈ లోకములో ధనం ఒకవేళ నీకుండొచ్చు. ధనం ఉంటే, పెద్దలు అంటారు కదా, బెల్లమున్న చోట ఈగలు ఎక్కువ ఉంటాయి. ఈగల్ని పిలిచాల్సిన అవసరంలా, చీమల్ని పిలిచాల్సిన అవసరత లేదు. అవంతకే అవి గోడలు చీల్చుకొని వస్తాయి, కిటికీలేసినా వచ్చేస్తాయి. వస్తాయా రావా? గడి చెప్పాలి, వస్తాయా రావా? వస్తాయి. నేను బెడ్రూమ్లో పడుకున్నప్పుడు చాలా సార్లు ఎర్రసీమలు కొడుతున్నాయి. ఏంటి అబ్బా అని చెప్పేసి దొరికినప్పుడు చంపేస్తున్నాం, చీమలు ఎక్కుతూనే ఉన్నాయి. వేసిలో ఒకరోజు తిని ఏదో బిస్కెట్ ఏదో వేసాడు, నా పక్కన టేబుల్ ఉంటుంది, వేస్తే దాని నిండా ఎర్రసీమలు ఉన్నాయి. దాని నిండా ఏమున్నాయి? దాన్ని పిలిచానా నేను రమ్మని బిస్కెట్ దగ్గరికి? వచ్చాయా రాలేదా? వచ్చాయి. కాస్త మనము టీ తాగి పడేసినా ఈగలు వచ్చేస్తాయి, చీమలు వచ్చేస్తాయి. వస్తాయి రావా? అలాగే మన దగ్గర ధనం ఉందనుకో, అందరు వస్తారు. ఎప్పుడు లేని బంధువులందరూ వచ్చేస్తారు. పొరపాటున నువ్వు పొలం అమ్మావు, పొలం అమ్మిన తర్వాత ఏం చేస్తారు? పొలం అమ్మడిపోయింది, ఒక 10 లక్షలు వచ్చాయనుకో, ఇంకా అరే 10 లక్షలు ఉన్నట్టున్నావు దగ్గర, మనం పోదాం, అంత ఇంత ఏమైనా సహాయం చేస్తాడేమో. అవునా కదా? సహాయం చేస్తా. ఎప్పుడు లేని ప్రేమ అప్పుడే బంధువులు కురిపిస్తారు. ఎప్పుడు లేని ప్రేమ అప్పుడే బంధువులు కురిపిస్తారు. పొలం అమ్మడం ఏంటంటే కదా, ఎట్లా ఏమో కొంచెం చేయొచ్చు కదా అని అంటారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరైనా వస్తారా? చెప్పండి అమ్మా, కష్టాలు ఉన్నప్పుడు ఒకరైనా వస్తారా? రారు. నువ్వు చెడిపోయిన వాడిగా ఉంటే, అప్పులతో ఉంటే, తినేకి లేని పరిస్థితుల్లో ఉంటే నీ దగ్గరికి వస్తారు ఎవరైనా? దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి.
జాగ్రత్తగా గమనించాలి. అంటే మన దగ్గర ఉంటే అనేక మంది మనకు పరిచయాలు పెరుగుతాయి. అనేకులు ఎప్పుడు చూపించలేని ప్రేమ కురిపిస్తారు, ప్రేమ చూపిస్తారు. గమనించే మాట, దరిద్రులుగా ఉన్నావు అనంటే ఎవరు నీ దగ్గరికి రారు, ఎవ్వరు నీ దగ్గరికి రారు. గమనించే మాట ఏంటంటే ఆయన అన్నాడు, సరే నీకు ఒక్కటి కొదువగా ఉన్నది. ఏం కొదువగా ఉంది? పరలోకంలో నీకేం లేదు, ధనము లేదు. పరలోకంలో నీకేం లేదు, పరలోకంలో ఏం లేదు, నీకు ధనము లేదు. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళిపోతాం, డబ్బులు తీసుకోవాలి బ్యాంకులో. డబ్బులు లేకపోతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు అంటే ఇస్తారా? చెప్పండి అమ్మా, చెప్పాలి. నాకు ₹1,00,000 అవసరం, నా బ్యాంకులోంచి నాకు పాస్బుక్ ఉంది దీంట్లో, పాస్బుక్ తీసుకున్నా నేను, కాబట్టి నాకు డబ్బులు ఏంటంటే ఇస్తారా? నీ దాంట్లో ఎంత ఉంటే ₹5 ఉంటే ₹5 ఇస్తారు, ₹2 ఉంటే ₹2 ఇస్తారు, ఎంత ఉంటే అంత ఇస్తారు. నీకు ₹1,00,000 తెచ్చి అంటే ఎట్లా ఇస్తారు? నేను బాప్తిస్మం తీసుకున్నా కదా, ప్రభు భోజన సంస్కారం తీసుకుంటున్నా కదా, భక్తిగా ఉన్నాను కదా, నాకు పరలోక రాజ్యంలో ధనం ఉంటది అని అంటే ఎలాగా? ఒకటి కొదువగా ఉంది నీకు. ఏంటి కొదువా? నీకు పరలోకంలో ఏం కలగాలి? ధనము కలగాలి. గమనించే మాట ఏంటంటే ఒక్కటి కొదువగా ఉన్నది. నువ్వు అమ్మేసి వాటిని ఇచ్చి పేదలకు ఇచ్చి నువ్వు నన్ను ఏం చేయాలి? వెంబడించు. ఏం చేయాలి? గట్టి చెప్పాలి. నన్ను వెంబడించు, నన్ను వెంబడించుమని అతనితో చెప్పాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మనము ప్రభుని వెంబడించడం అంటే, ప్రభుని నమ్మడం అంటే, ప్రభుతో సహవాసము చేయాలంటే అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. ఎందుకనంటే నన్ను వెంబడించుము అని అన్నాడు. వెంబడించమంటే 23వ వచనంలో రాయబడింది, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. ఏం చేశాడు? వ్యసనపడ్డాడు. అతడు ఏంటి, ధనాన్ని నాకున్నది ఎంత ఇయ్యాలంట, నాకున్నదంతా నేను ఆయనకి ఇచ్చేస్తే, పేదలకు ఇచ్చేస్తే నాకేముంటది? చిప్ప చేతికి తీసుకుంటా, అవునా కదా? ఆయన ఉద్దేశం ఏంటి? అదే ఆయన ఉద్దేశం, అదే. గమనించే మాట ఏంటంటే దేవుని పిల్లలారా, అతడు ధనవంతుడు కాబట్టి ఏం చేశాడు? గడి చెప్పండి అమ్మా. అతడు ఆస్తి గలవాడు కాబట్టి, ధనవంతుడు కాబట్టి ఆ మాటలు విని ఏం చేశాడు? వ్యసనపడ్డాడు. పోవయ్యా బల చెప్తున్నావు, పోవయ్యా బల చెప్తున్నావు, అవునా కదా? బల చెప్తున్నావు. వ్యసనపడ్డాడు. ఆ మాటలు ఏం కలగలేదు, ఆయనకు ఇష్టం లేదు. ఇప్పుడు మీలో చాలా మంది ఉన్నారు, కూలి పని చేస్తారు, ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు. అందులో మీకు ధన సమృద్ధి కావాలంటే 10వ వంతు తీసేయమని చెప్తాం. కొంతమందికి బాధ. కొంతమంది అన్నం వండే సమయంలో పెరగడ బియ్యం తీయమంటాం, అది కూడా తీయరు. చాలా మంది అది కూడా తీయరు, 10వ భాగం తీయరు. కానీ మీలో కొంతమంది చాలా నమ్మకంగా పైసా చాలా చక్కగా ఏం చేస్తారంటే, నమ్మకంగా చాలా చక్కగా ఎంత వచ్చినా అంత చక్కగా కానుక బాక్సులు వేసి వెళ్ళిపోతారు, లేకపోతే ఫోన్ పే చేస్తారు. ఎందుకంటే బైబిల్లో మాట రాయబడింది, ఈరోజు 10వ భాగం అనగానే ప్రతి కుక్క, తెలియని ప్రతి కుక్క సోషల్ మీడియాలోను రకరకాలుగా పోస్టులు పెట్టేస్తా ఉంటారు. అంటే 10వ భాగం అంటేనే ఏంటంట, పాస్టర్ గారు బతుక్కోవడానికంట. ఏంటంట? 10వ భాగాలు. ప్రతి కుక్క మురిగేది 10వ భాగం. అలాగే ఏం తెలుస్తుంది? అర్థం కావట్లా. వాక్యం చెప్పే మాట ఏంటి? అరే మీరు నా దగ్గర దొంగలించారు, దొంగలిస్తూనే ఉన్నారు. నీ దగ్గర ఎప్పుడు దొంగతనం చేశామయ్యా? ఎప్పుడు దొంగతనం ఎప్పుడు చేశాం అనంటే, నా దగ్గర 10వ వంతును ప్రతిష్టార్పణలను మీరు ఇవ్వక దొంగలించారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగతనం చేస్తూనే ఉన్నారు. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ
10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇవ్వక దొంగిలి తిరిగి దొంగతనం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దొంగతనం చేస్తున్నారు. ఏం ఇవ్వక? చెప్పాలి గట్టిగా. అరే మీరు మానవుడు నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నాడు. మీరు అడుగుతారు, ఏమని అడుగుతారు? దేవుని పిల్లలారా గమనించండి, నా యొద్ద దొంగతనము చేస్తూనే ఉన్నారు. దేని విషయంలో అని అడుగుతారు మీరు. దేని విషయంలో? ప్రతిష్టార్పణలను 10వ భాగమును ఏం చేయట్లేదు మీరు? గట్టిగా చెప్పాలి. ఇవ్వక దొంగలించారు అని అంటున్నాడు. ఇవ్వక దొంగలించారు, ఇవ్వట్లేదు. అయితే ఆ కింది వచనంలో మాట రాయబడింది, ఈ జనులందరూ మీరు శాపగ్రస్తులై ఉన్నారు, నా మందిరములో ఆహారమున్నట్లుగా 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, నా మందిరములోకి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తా. చాలు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చే మాట ఇది. నా సన్నిధిలోకి తీసుకొని రా. దేన్నైనా దేవుడు మనకి ఏది ఇచ్చినైనా, ఓ పొలం అమ్మావా, ఓ పొలం అమ్మితే డబ్బులు వచ్చాయా, 10వ వంతు తీసుకో. నీకు ధనము ఏ రూపములో నీకు వచ్చినా దాన్ని ఏం చేయాలంటే దేవునికి పక్కకు తీసేయాలి. అది ప్రభు సన్నిధిలోకి తీసుకొని రావాలి. ఆయన అంటున్నాడు, తీసుకొని రండి, కానీ దీన్ని చేసి నన్ను ఏం చేయాలా? శోధించండి. నన్ను శోధిస్తే నేను ఆకాశపు వాక్యలనేమి ఏం చేస్తా? విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తా. ఈ రోజుల్లో చాలా మంది ఏం చెయ్యరు అనంటే, బియ్యము తీయరు, ఒక పిరికెడు బియ్యము తీయరు, కానుక తీయరు. దేవుని పిల్లలారా, మీరు ఎంత అలాగ సంపాదించిన, ఎన్ని కోట్లున్నా మీరు చెయ్యవలసినది చెయ్యకపోతే, ఒకటి తక్కువగా ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. అందుకే ఈ వ్యక్తి వ్యసన పడిపోయాడు. అంటే తాను జీవితంలో ఒకటి కొదవగా ఉంది. తన మనస్సు దేని మీద ఆధారపడింది? ఆయనకు తెలుసు. అరే నువ్వు అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎలాగున్నావు? నీ మనసు ధనం మీద ఉంది, నీ మనసు ఆస్తి మీద ఉంది. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ ధనాన్ని అంతటి అమ్మేసి పేదలకి చేస్తే నీ ధనమును ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకములో సమకూర్చుకోవాలి. పరలోకములో నీ ధనాన్ని కూర్చుకో. దేవుని పిల్లలారా, పరలోకములో ధనాన్ని కూర్చుకోవాలి. దేవుని పిల్లలారా, ఆ వ్యక్తి, అందుకే యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పారు 24వ వచనంలో, యేసు అతనిని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. ఆస్తి గలవారు ఎక్కడ ప్రవేశించలేరంట? గట్టి చెప్పాలి. దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. అందుకే ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూదె బెజ్యములో వంటె దూరడము సులభమని చెప్పెను. గమనించే మాట ఏమిటంటే, దేవుని పిల్లలారా మీకు చెప్పే మాట, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూదె బెజ్యములో వంటె దూరుడుట సులభమంట. సూది చూసారా? అవునా? చూడలేదంటే సూది తెప్పించేద్దాం. ఒకటి తెచ్చి దారం ఎక్కించామని చెప్పాలి లోపలికి. మన నేలకి మీద అట్లేసి అట్లా పొడిచి ఇట్లా చూసి, అవునా కదా, ఒక గుడ్డి కన్ను పెట్టి, అంటే దారం ఎక్కించడానికే అన్ని పాటలు పొందుతాం. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, సూదె బెజ్యములో గడి చెప్పాలి, వంటె దూరడము సులభం అంట. వంట ఎంత ఉంటది?
ఇంత ఉంటుంది కదా, ఇంత 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 అంత ఉంటుందా, అంత ఎంత ఉంటుందమ్మా అంటే గడి చెప్పాలి. ఎంత ఉంటుంది గడి చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక సూది తెచ్చి దాంట్లో మిమ్మల్ని లెక్కిస్తా అంటే పడతారా? పట్టని చెప్పండి అమ్మా, గడి చెప్పాలి. సూది ఇరిగిపోతుంది కానీ మీరు మాత్రం దాంట్లో పడతారా? చెప్పాలి గట్టిగా. పడతారా? మాట్లాడాలి గట్టిగా. పడతారా సూది బెజ్జంలో? గడి చెప్పండి. మరి ఒంటి ఎంత ఉంటుంది? దాదాపు దీని హైట్ ఉంటుంది. ఈ మీ పూలు కనపడుతున్నాయి కదా పైన, దాని హైట్ ఉంటుంది ఒంటే. మరి సూది బెజ్జంలో ఎలా దూరుతుంది అని అంటే, దేవుని పిల్లలారా, మన జీవితంలో మనం ఆత్మీయతలో మన ఎంత గొప్పవారిగా ఉన్నా, మన జీవితంలో ఎంతటి విశ్వాసం కలిగి వంటలాగా మనము ఎంతటి బలము కలిగిన విశ్వాసం కలిగిన వారిగా మనం ఉంటే, అలాంటి స్థితిలో మనం ఉన్నా, ఆ స్థితిలో ఎంత ఎదిగినా, మనం ఎంత డబ్బున్నా, ఎంత ఉన్నా కానీ ఏం చేయబడతామంటే ఆ సూది బెజ్జంలోకి, ఆ ఎంత పెద్ద ఒంటైనా ఆ ఒంటె చిన్నగా చేయబడి సూది బెజ్జంలోకి వెళ్ళగలిగేటువంటి చేసేటట్లుగా చేయగలిగిన సమర్థుడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ వ్యక్తిని గురించి రాయబడిన మాట, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని అన్నారు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, చాలా మంది ఆదివారం ఆరాధనకి విడిచిపెట్టి పనులకు వెళ్ళిపోయేవారు లేరా? ఉద్యోగాలకు వెళ్ళిపోయేవారు, చర్చికి రాని వాళ్ళు, అస్సలు రాని వాళ్ళు లేరా? నువ్వు దేని మీద ఆశపడుతున్నావు చెప్పాలి? డబ్బు మీద ఆశపడుతున్నావు. మరి నువ్వు మరలా కొన్ని రోజులకి చర్చికి వస్తావు. దేవుడు న్యాయవంతుడు. ఆయన నువ్వు అనుకున్నట్లుగా 2 నెలలు రాలేదు కదా చర్చికి, ఈ నెల వెళ్ళిపోయి ప్రార్థన చేసుకో, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, తప్పైంది నాయన అంటే అంత సీన్ లేదు. అంత ఉంటుందా? చెప్పండి అమ్మా. అక్కడ నన్ను వెంబడించు అని అన్నారు. ఏమన్నారు అక్కడ? నన్ను వెంబడించు అంటే యేసు ప్రభువారు ఆయన చివరి మాటలివి. అంటే ఆయన అన్యుల చేతులకు అప్పగించబడేటువంటి చివరి సమయం ఇది. చివరిలో చెప్పిన మాటలివి. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డానికి, అప్పగింపబడ్డానికి కాస్త ముందు జరిగిన స్టోరీ ఇదంతా. నన్ను వెంబడించు అని అన్నారు. అంటే సమయం లేదు ఇంకా. ఎందుకనంటే ఇక సమయంలో నన్ను వెంబడించు అని అన్నారు. ఎందుకన్నారంటే ఇంకా ఆయన కాసేపుకి ఆయన అప్పగించబడతాడు. ఏం చేయబడతాడు? గట్టి చెప్పాలి. ఏం చేయబడతాడు? అప్పగించబడతాడు. చాలా మంది ధనం, డబ్బు 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 సంపాదన, ఆరాధన విడిచిపెట్టి సంపాదన, ఆరాధన విడిచిపెట్టి పనికి, కనీసం సంస్కారం రోజు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దేవుని పిల్లలారా, ఒకవేళ నువ్వు ధనాన్ని చూస్తే దేవుని రాజ్యంలో నువ్వేం చేయలేవు, ప్రవేశించలేవు, ఎప్పుడికి కుదరదు. పీసినార్లు. అందుకే చాలా మంది కూడా మందిరానికి వస్తారు, 10 రూపాయలు తీసుకుని వస్తారు. ఎంత తీసుకుని వస్తారమ్మా? చినిగిపోయిన నోట్లు తీసుకుని వస్తారు, చిల్లర తీసుకుని వచ్చి కానుక బాక్సులు వేస్తారు. నిజంగా అలాంటి వారిని దేవుడు చూచి ఎంత బాధపడతాడంటే అంత బాధపడతాడు. మనం తినేకి హాస్పిటళ్లకు వేలు ఖర్చు పెడతాం. ఒక ఆదివారం వచ్చి, అయ్యా ఈ వారం అంతా నన్ను కాపాడావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, సహాయాన్ని చేశావు నాయనా, ప్రభువా ఇదిగో ఈ కానుకయ్యా, ఈ 500 కానుక, లేకపోతే ఈ 1000 రూపాయల కానుకయ్యా, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని చల్లగా కాపాడేవి, ఈ వారం అంతా కాపాడావు నాయనా, నీ దయ నాయనా, నీ దయ ప్రభువా, నీ ఆశీర్వాదమయ్యా, నీ ఆశీర్వాదమే. ఈ వారం అంతా ఆరోగ్యంతో నా పిల్లలు, నా భార్య, నా భర్త చక్కగా ఉన్నాం నాయనా, ఇది నీ కృపనైనా. ఇదిగో ప్రభా, నేను 10వ భాగం నా పని చేశాను, నా భార్య పని చేసింది, ఇందులో 10వ భాగం అయ్యా, ఈ 1000 రూపాయలు కానుకయ్యా, ఈ 500 కానుకయ్యా, మీరు కాపాడారయ్యా అని చెప్పి కృతజ్ఞతతో సమర్పణ చేసుకుంటే ఎంత ఆశీర్వాదం ఉంటుంది. మనకి పొరపాటున మన పిల్లలకి జ్వరం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్తే ఎన్ని వేలు చేస్తారు చెప్పండి? చాలా వేల రూపాయలు చేస్తారు. మనకి అనారోగ్యం వచ్చిందనుకోండి, కొన్ని వేలు అయిపోతాయి.
అంటే కృతజ్ఞత అనేది మనిషి జీవితాన్ని ఏం చేస్తుందంటే మరింతగా ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవడానికి అది దారి చూపిస్తుంది. కృతజ్ఞత ఏం చేస్తుందంటే ఇంకా హెచ్చింపబడడానికి గొప్ప కారణముగా మార్చబడుతుంది. అది ఇంకా అద్భుతమైన కార్యాలు చేస్తుంది. కృతజ్ఞత లేకపోతే అది మనలను ఎంత నీచమైన జీవితంలోకైనా దిగజార్చేస్తుంది. దేవుని పిల్లలారా, ఆయన అంటున్నాడు, నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారులారా, నీకేం కొదవ ఉంది? నీకేం కొదవగా ఉంది? ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ వ్యక్తితో యేసు ప్రభువారు చెప్పినట్లుగా నువ్వు పరలోకములో నీ ధనమును ఏం చేస్తావు? సమకూర్చుకుంటావు. నా మాట వినన్నాడు, వినలేదు. ఈరోజు మీ అందరికి చెప్పే మాట, పరలోకంలో నీకు ఎంత ధనం ఉంది? ఎంత ఉంది ధనం? ఎంత దాచుకున్నావు ధనం? ప్రవన్నారు, పరలోకములో మీ ధనమును, చెప్పాలి గట్టిగా, ధనాన్ని సమకూర్చుకోండి అని అన్నాడు. ఎలా? అది ఏ రూపంలో మనం సమకూర్చుకోవాలి? చాలా మంది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే నేను ఇస్తున్నా. అమ్మా, దేవునికి ఈ భూమి మీద ఎవడు ఏమి ఇవ్వలేడు. ఇస్తారా? దేవునికి ఈ భూమి మీద ఎవడు ఏమి ఇవ్వలేడు. ఇవ్వాలి అనంటే దేవుడు చెయ్యనిది నువ్వు చేసి ఇవ్వాలి. ఏం చేసి ఇవ్వాలి? గడి చెప్పాలి. దేవుడు చేసి ఇవ్వండి నువ్వు ఇవ్వాలి. జ్ఞానం ఎవరు ఇచ్చారు? గడి చెప్పాలి. చూపు ఎవరు ఇచ్చారు? నోరు ఎవరిచ్చారు? చెవులు ఎవరిచ్చారు? చేతులు ఎవరిచ్చారు? కాళ్ళు ఎవరిచ్చారు? ప్రాణం ఎవరిచ్చారు? అని చెప్పండి అమ్మా. ఇవన్నీ దేని ద్వారా కనిపెట్టబడ్డాయి? దేవుడిచ్చిన దారి మాత్రమే కదా. ఇప్పుడు ఉన్నాడు, 2 కాళ్ళు పడిపోయాయి, 2 చేతులు పడిపోయాయి. ఆ వ్యక్తి పని చేయగలుగుతాడా? ఆ వ్యక్తికి పిలిచి రా ఉద్యోగం ఇస్తారా? పింఛను ఇస్తారేమో కానీ ఉద్యోగం ఇవ్వరు. ఏమిస్తారు? ఒకవేళ అవిటివాడిగా ఉంటే, ఒకవేళ నువ్వు అలా పరిస్థితులు ఉంటే పింఛను ఇస్తారేమో కానీ నీకు పిలిచి ఉద్యోగాన్ని ఇస్తారా? చెప్పండి అమ్మా. 2 చేతులు పడిపోయింటే ఒకనికి ఇచ్చి 2 చేతులు పైకి లేవు ఆయనకి పిలిచి, నాయనా కట్టబెట్టుకోనే మొత్తం తిరిగేదంతా తిరిగానంటే ఉద్యోగం ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? తనకు 2 చేతులు లేవు. ఉన్నాయా? చెప్పండి గట్టిగా చెప్పాలి. ఉన్నాయా? లేవు. కారణం ఏంటి? పనికి రారు. దేనికి పని? ఒక పని చేయడానికి పనికి రారు. కానీ దేవుడు అన్ని నీకు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. నువ్వు చేతులు ఎత్తగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, ఇవన్నీ చేయగలుగుతున్నావు అంటే ఎవరిచ్చింది? దేవుడు నీకు ఇచ్చిన కృప. ఈరోజు ఆస్తిని అనుభవిస్తున్నావు, సంతోషాన్ని అనుభవిస్తున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు అంటే ఎవరి దయ? దేవుని దయ.